ఆఫ్ అయింది అన్న. సెకండ్ హాఫ్ వచ్చాను డబ్బులు మొక్క మూవీ ఎట్లా ఉందన్నా? ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉందన్నా? పర్లేదు బ్రో, ఓకే యావరేజ్. అంటే అంత హైప్ ఇచ్చారు కదా, అంత హైప్ లేదు బ్రో. ఏం నచ్చరా సినిమా? కేజీఎఫ్ లాగా అలా ఉండి అనుకోండి అందరు వస్తే కేజీఎఫ్ కన్నా వరస్ట్ గా ఉంది సినిమా. చాలా బోరింగ్ గా ఉంది సినిమా. అంతా హైప్ ఇచ్చిన లాగ్ సినిమా లాక్కుండా వెళ్ళిపోతా ఉన్నారు. మోర్ వైలెన్స్, న్యూటీ ఉంది, స్టోరీ కనెక్టివిటీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. నో స్టైలిష్గా ఉంది, గన్స్ ఉన్నాయి, బట్ నో. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బాడర్. మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే యాష్ నుంచి ఇంకొంచెం బాగుంటుందని అనుకున్నాం. బట్ వాట్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ గుడ్. 9 ఉన్నంత వరకు ఫస్ట్ హాఫ్ ఈజ్ గుడ్. తర్వాత నుంచి ఉన్నా నేను స్టోరీయే లేదు. స్టోరీలో ఏం నచ్చలేదు కాదు, స్టోరీయే లేదు అసలు. లాగ్ ఉంది సినిమా మొత్తం. ప్రాపర్ స్క్రీన్ ప్లే లేదు, ప్రాపర్ క్యారెక్టరైజేషన్ లేదు, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. వస్తున్నారు, చంపుకుంటున్నారు, ఏ గ్యాంగ్ వస్తుంది, ఎందుకు చంపుతున్నారు, ఎవరిని చంపుతున్నారు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఎస్జే సూర్యాది ఒక డైలాగ్ ఉంటుంది ఒక సినిమాలో, వస్తాడు చచ్చాడు రిపీట్ అని. ఇట్లా ఒక డైలాగ్ చెప్తాను నేను ఈ సినిమాకి. వస్తాడు, వేస్తాడు, చంపుతాడు, రిపీట్, అంతే. ఇంతకు మించి ఇంకేం లేదు. వేస్తాడంటే అదే మరి. పోనీ లేదా అడల్టరేటెడ్ రొమాన్స్ చూసుకోవడానికి ఇంట్లో కూర్చొని VPN ఆన్ చేసుకోవచ్చు కదన్నా. ఇంత దూరం సినిమాకి రావడం ఎందుకు? నో, దిస్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ మూవీ. అంత బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్లు పెట్టేసి టికెట్ రేట్లు పెంచేసి ఆ టికెట్ రేట్లు మా మీద రుద్దేసి ఆ కలెక్షన్ లేవో 2-3 రోజులు కావు కదా. నెక్స్ట్ షో నుంచి ఇప్పుడు సినిమా టప్పా కట్టేస్తుంది, డౌట్ లేదు. స్క్రీన్లన్నీ తగ్గిపోతాయి. అంతమంది హీరోయిన్లు చెప్పినా కదన్నా మీకు డైలాగు, వస్తాడు, వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, రిపీట్, అంతే. అందుకని అంతమంది హీరోయిన్లు అది వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఎంతగానో చూస్తామన్నా మేమైనా కూడా. పోనీ ఆ ఏజ్డ్ ఏమైనా చూపిస్తున్నారా అంటే చూపియరు. ఏడ వర్కౌట్ అవుతుంది? వద్దు. ఇక సినిమా గురించి మాట్లాడుతుంటే నాకు ఇంకా వెళ్తాయి. ఆ రవి బసూర్ ఏం కొట్టినా ఎన్ని కొట్టినా నాకు కేజీఎఫ్ఏ వినిపిస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ప్రాపర్గా లేదు, స్టోరీకి తగ్గట్టు తీసుకెళ్ళదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్వాల్వ్ కాము. సో వాళ్ళు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత కొట్టినా ఎంత లేపినా అది మనం కనెక్ట్ కాము. కరెక్ట్ కాదన్న, అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనే దిల్ రాజు గారే ఇంతకు ముందు అన్న స్టేట్మెంట్ అది. తెలుగు సినిమా వచ్చినప్పుడు వేరే డబ్బింగ్ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఎందుకు స్క్రీన్లు ఇవ్వడము అని చెప్పి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంది? మన సినిమా ఉంటుండగా తీసేసి స్క్రీన్లు తగ్గించి ఇప్పుడు స్క్రీన్లు పెంచేసి టికెట్ రేట్లు పెంచేశారు. అంటే బేసిక్గా వాళ్ళకు కూడా తెలుసు సినిమా వర్కౌట్ కాదని టికెట్ రేట్లు పెంచేశారు. డోంట్ వరీ, సెకండ్ షో నుంచే మనకి సినిమా ఫట్ అయిపోద్ది. ఇరుముడి సేఫ్ కాదండి, అది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది ఇంకా సినిమా. అసలు 2026లో ఏ సినిమా చేయలేని ఘనత ఈ 2 సినిమాలు సాధించాయి. ఒకటేమో జనాల్ని థియేటర్కి రప్పిస్తుంది మన రవన్నది, ఇంకోటేమో థియేటర్కి ఎందుకు రావద్దో చూపిస్తుంది మన KGF హీరో యష్ది. అది నాకు ఆయన పేరు తలుచుకుంటే కూడా KGF గుర్తొస్తుంది. KGF తప్ప ఇంకో సినిమా చేయడం ఆయన నాకు తెలిసి ఇంకా.